పశ్చిమ బెంగాల్ వైద్య విద్యార్థిని ఘటనలో మమతా బెనర్జీ దోషిగానే చూస్తామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. విద్యార్థి ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడం శుభసూచకమన్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని విమర్శించారు. హన్మకొండలోని హరిత కాకతీయలో సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నారాయణ. దేశంలో అవినీతి పెరుగుతుందని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పనిచేస్తుందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు సిపిఐ మద్దతిస్తుందని, కానీ క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు నారాయణ. మొదటగా సుప్రీంకోర్టు బెంచ్ని నేను స్వాగతిస్తా ఉన్నా. గతంలో న్యాయ వ్యవస్థ కూడా చదువులు పెట్టాయి. పశ్చిమ బెంగాల్ జరిగినటువంటి డాక్టర్ ఉదంతం పైన ఆయన సూమోటోకి తీసుకున్న కేసు, ఎవరు కేసు పెట్టలే, వారే సూమోటోకి తీసుకొని చూస్తూ ఉన్నారు. సిపిఐ హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాను. సిపిఐ లాంటి సంస్థ చాలా పవర్ఫుల్, ఇట్స్ ఏ మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్. అలాంటి సిపిఐ లాంటి సంస్థ అదాని పాలైన తర్వాత అది ఎక్స్పోజ్ అయితే దాని జోలికి పోవడం లేదు. అదాని లేకుండా మోడీ లేడు. మోడీ ఊపిరి ఎక్కడ ఉందంటే మైలు పక్కన ఊపిరి ఎక్కడ ఉంటుంది? 7 కొండలు దాటి 7 సముద్రాలు దాటి మర్రి చెట్టు పైన ఒక చిలక ఉంటుంది. ఆ చిలకలో మైలు పక్కన ఊపిరి ఉంటుంది. అట్లా ఈ మోడీ ఊపిరి అంతా అదాని చేతిలో ఉంది. కాబట్టి అదానిని ఇప్పుడు ఎండపక్క వచ్చలతో కాపాడుతున్నాడు. ఆమె శాక్ చేస్తే అదాని బయటపడతాడు. అదాని బయటపడితే మోడీ గోయిందా, అన్ఎంప్లాయ్మెంటు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. జనంలో ఒక విధమైనటువంటి తిరుగుబాటు వస్తూ ఉంది. నితీష్ను చంద్రబాబు లేకపోతే ఉండలేడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఎవరైనా మేనేజ్ చేయగలరు కాబట్టి ఆయన ట్రై చేశారు. ఆయన 2 రోజులు చూసి ఆయన చెప్పింది ఏంటంటే, నాయన మీ మధ్య తలకా కూర్చొని నా వల్ల కాదు, చేత కాదు అని దండం పెట్టి వచ్చేసాడు. అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. లా అండ్ ఆర్డర్ మొత్తం పడిపోయింది, న్యూసెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ బీహార్లో కూడా రేప్ కేసులు విపరీతమైనాయి. ఆయన ఇబ్బంది ఆయనకున్నాయి, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది ఆయనకున్నాయి. సీత కష్టాలు సీతకి, పీత కష్టాలు పీతకి అన్నట్టుగా ఆయనకి కేసులు గొడవలు ఉన్నాయి. వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఒక చొరవ తీసుకొని ఒక డెసిషన్ తీసుకుంది. మేము మొట్టమొదటి సపోర్ట్ చేస్తున్నాం. ఎస్సీస్లో ఉన్నటువంటి వర్గీకరణ కావాలని చెప్పేసి కోరుతున్నాం. దాని మీద 20 ఏళ్ళగా గడిచింది. మొన్న సుప్రీంకోర్టే దాని మీద ఒక డెసిషన్ తీసుకుంది. అది మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం. క్రిమిలేయర్ జోలికి మేము పోవడం లేదు. దానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో వాళ్ళ విచారణలో వస్తే మేము సమాధానం చెప్పుకుంటాం. మా వరకు మాత్రం వర్గీకరణ వరకే మేము